ఆ తల్లి నిన్ను చల్లని దీవెనలతో దీవిస్తే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఆ తల్లి కన్నీళ్లు కారిస్తే శాపం కదా నాయన. ఆ తల్లి పుట్టిన దుఃఖంతో నీ కొరకు కన్నీళ్లు కారిస్తే అది నీకు ఆశీర్వాదమా? అదే నవమాసాలు మోసి కన్న తల్లి చల్లని మాటలతో నీ నెత్తి మీద చేయిబెట్టి దీవిస్తే నీ తరతరాలు దీవించబడతాయి స్వామి. ఆ తల్లి గుండెల్లో వేదనతో కన్నీళ్లు కారిస్తే ఎంతకాలం ఆ తల్లి కన్నీటి దారని శాపంగా మోస్తావు చెప్పు. చేతులు జోడించి మీ అన్నగా మీ తమ్ముడుగా చెప్తున్నాను నాయన, యవనస్తులకి తల్లిదండ్రులు నీ మీద చెయ్యెత్తి నిన్ను దీవించాలిరా బాబు. వాళ్ళ దీవెన మన మీద ఉండాలిరా స్వామి. మరి నీ తల్లిదండ్రుల దీవెన నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు నాయనా? నీ తల్లిదండ్రుల దీవెన ఎందుకు జారి విడుచుకుంటున్నావురా? వృద్ధాప్యంలో వాళ్ళు నిన్ను చల్లని చూపు చూచి వాళ్ళ కాలం ముగించి వెళ్ళే క్షణాన ఆనందంతో నువ్వు సాగనంపితే వాళ్ళ దీవెన నీ తరతరాలు నీ బిడ్డలు అనుభవిస్తారు.